దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ హ్యాస్ అన్ యాంప్లిట్యూడ్ ఏ అండ్ టైమ్ పీరియడ్ t. Find the time required by it to travel directly from x is equal a to x is equal a by 2. X is equal 0 to x is equal a by 2. X is equal 0 to x is equal a by root 2. And x is equal minus a by root 2 to a by root 2. తర్వాత x is equal a by root 2 to a. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ బిట్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బై 2. సో ఇది మనకి మెయిన్ పొజిషన్. సో ఇది ఏ, ఇదేంటిది మైనస్ ఏ, అంటే కరెక్ట్గా ఇక్కడ రావడానికి మెయిన్ పొజిషన్ నుంచి మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది. ఏ బై 2 దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? ఓకేనా? ఫైన్ ద టైం రిక్వైర్డ్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా ఇందా చెప్పుకున్నాక మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయిందనుకోండి. మెయిన్ పొజిషన్ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ అయిందని చెప్పాడు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ చూడండి, ఏ టు ఏ బై 2 అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రీమ్ దగ్గర స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఇక్కడ వాడాల్సిన ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ వాడాలి. సో ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. సో ఇప్పుడు కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు, సో ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు π/3. ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 2π/t ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు π/3. పై క్యాన్సిల్. సో టీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే t/6 సెకండ్స్. ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2. 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బై 2 అంటే ఇక్కడ నుంచి మధ్య రావడం పట్టాయి. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం t/4. ఇది t/4 ఇక్కడ నుంచి ఇక్కడ బట్టి టైం క్యాలిక్యులేట్ చేసాం t/6. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, టైం టేకెన్ t2 ఈజ్ ఈక్వల్ టు మనకి t/4 మైనస్ t/6. ఓకేనా? t/4 మైనస్ t/6 చేయొచ్చుగా. t/4 మైనస్ t/6 అంటే ఇది 4 × 6. ఇక్కడ నీకు ఏమవుతుంది 60 మైనస్ ఇదంతా అవుతుంది, ఇది 40. 2t/24 t/12 సెకండ్స్. t/12 సెకండ్స్. లేకపోతే ఈ ఫార్ములా వేయచ్చు. ఏ ఫార్ములా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎందుగా ఏ సైన్ ఒమేగా టీ వేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బై రూట్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బై రూట్ 2 అన్నాడు. థర్డ్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బై రూట్ 2. సో 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బై రూట్ 2 అంటే మెయిన్ దగ్గర స్టార్ట్ అయింది, ఏ బై రూట్ దగ్గరకు వచ్చింది. అంటే మళ్ళీ ఫార్ములా ఇది వేయచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ సైన్ ఒమేగా టీ అని వేయచ్చు. అంటే ఎక్స్ అంటే నీకు ఎంత అవుతుంది, 0 టు ఏ బై రూట్ అన్నాడు. అక్కడ ఏ బై రూట్ 2 ఏ సైన్ ఒమేగా టీ. ఏ క్యాన్సిల్. అంటే సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1/√2 కాబట్టి 5/4. ఇది అంటే ఇక్కడ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ 5/4. 2π/t 2π/t ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 5/4. పై క్యాన్సిల్. సో టీ ఈజ్ ఈక్వల్ టు t/8 సెకండ్స్. t/8 సెకండ్స్. ఇది దీని ఆన్సర్, t/8 సెకండ్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏంటి? ఫోర్త్ బిట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/√2 టు a/√2. a/√2 టు a/√2. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే ఇప్పుడు చూడండి, ఇక 0 ఇక్కడ a/√2
a/√2 వరకు రావడానికి పట్టిన టైం క్యాలిక్యులేట్ చేస్తాం. t/8 ఇది t/8 సెకండ్స్. మరి ఇటుపక్క రావడానికి కూడా పట్టే టైం అంతే ఉంటుంది. మైనస్ a/√2 అది కూడా t/8. టోటల్ టైం ఎంత అవుతుంది? టోటల్ టైం ఎంత అవుతుందంటే t/8 ప్లస్ t/8 ఎంత అవుతుంది? 2t/8. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది t/4 సెకండ్స్. t/4 సెకండ్స్. ఇది మనకి 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి 5th ప్రాబ్లంలో ఏమడిగాడంటే x ఈజ్ ఈక్వల్ టు a/√2 నుంచి ఏ కన్నాడు. అంటే x ఈజ్ ఈక్వల్ టు a/√2 టు ఏ. అంటే ఇక్కడ a/√2 నుంచి ఏంటంటే మీరు చూడండి ఈ మొత్తం టైం ఎంత? ఇది t/4, ఇటు పక్క t/4. t/4లోంచి ఈ టైం తీసేద్దాం. t/4 మైనస్ t/8. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 0 నుంచి a/√2 పోవడానికి కింద మనకి వచ్చిందిగా t/8 సెకండ్స్గా. సో కాబట్టి ఇప్పుడు ఈ టైం ఎంత అంటే ఇదంతా అంటే t/4 సెకండ్స్. ఈ t/4లోంచి x ఈజ్ ఈక్వల్ 0 నుంచి a/√2 పోవడానికి బట్టి టైం అంతా t/8. ఈ టైం తీసేసారనుకోండి, ఇప్పుడు నీకేమవుతుంది? క్లియర్గా మనకి తెలిసిపోతూనే ఉంది ఇక్కడ t/8 సెకండ్స్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్ SHM విత్ అన్ యాంప్లిట్యూడ్ 10 centimeter and time period 6 seconds. At t is equal 0, it is at position x is equal to 5 centimeter going towards positive x direction. Write the equation for the displacement at time t. Also find the magnitude of acceleration of the particle at t is equal to 4 seconds. సో ఇక్కడ మనకి చూడండి పార్టికల్ అనేది SHMలో ఉంది. దీని యాంప్లిట్యూడ్ ఎంత అంటే 10 centimeter. ఇది ప్లస్ ఏ, తర్వాత ఇది మైనస్ ఏ. యాంప్లిట్యూడ్ ఎంత? 10 centimeter. t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఇది ఎక్కడుంది? ఇది మెయిన్ పొజిషన్ దగ్గర లేదు. మెయిన్ పొజిషన్ నుంచి ఇక్కడ 5 centimeter దగ్గర ఉంది. t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఇక్కడ ఉంది, 5 centimeter దగ్గర ఉంది. 5 centimeters గోయింగ్ టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఇటువైపు పోతుంది. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ వైపు పోతుంది, ఇటువైపు పోతుంది. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ ఎట్ టైమ్ టీ. ఎట్ ఎ టైమ్ టీ. రైట్. ముందు మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక ఫార్ములా ఉంది ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఇది x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ఎప్పుడు రాస్తామంటే ఇది ఆల్రెడీ మెయిన్ పొజిషన్లో స్టార్ట్ అయితే అప్పుడు రాస్తాం మనం. కానీ ఇక్కడ మనకి ఇది మెయిన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ కావాలి. ఇక్కడ ఉంది t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర. కాబట్టి t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ముందు అసలు దీని ఫేజ్ అంతా కనుక్కుందాం. t ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ t ఈజ్ ఈక్వల్ 0. సో x అంటే ఇక్కడ ఎంతమ్మా మనకి 5. ఓకేనా? మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి డిస్ప్లేస్మెంట్ ఇది. సో ఏ అంటే మీ అందరికీ తెలిసిందే 10 సైన్ ఒమేగా టీ. ఒమేగా టీ అంటే ఇక్కడ t ఈజ్ ఈక్వల్ 0 పెట్టాంగా, అది 0 అంటే సైన్ 5. అంటే సైన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/10. అంటే 5 1 5 2 అంటే 1/2. అంటే 5 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 degrees. అది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఫేజ్ తెలిసింది. ఫేజ్ 5 ఈజ్ ఈక్వల్ 30. అంటే ఇనీషియల్ ఫేజ్ అంతా 5 ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంటే మెయిన్ పొజిషన్ దగ్గర లేదు. మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో 5 centimeter దగ్గర ఉంది. ఇప్పుడు రైట్ ద డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 4 seconds దగ్గర రాయమన్నాడు. టీ ఈజ్ ఈక్వల్ 4 seconds దగ్గర రాసి ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ కూడా కనుక్కోమన్నాడు.
రైట్. సో ఇప్పుడు మనం రాద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 sin ఒమేగా అంటే నీకు ఎంత అవుతుంది ఇక్కడ 2π/t. టైం పీరియడ్ ఇచ్చాడు ఇక్కడ. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు 6 seconds. 2π/6 ఇంటూ t, ఓకేనా, ప్లస్ 5 అంటే ఇది ఎంత అవుతుంది π/6. అంటే ఇది మనకి అడిగింది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాసాం టైం t దగ్గర. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ మనం రాసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 sin 2π/6 ఇంటూ t ప్లస్ π/6 అయిపోయింది. అట్ t ఈజ్ ఈక్వల్ t. ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే అట్ t ఈజ్ ఈక్వల్ 4 దగ్గర యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు -ω² ఇంటూ ఎక్స్. ముందు ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఎక్స్ అట్ t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర కనుక్కోవాలి. అట్ t ఈజ్ ఈక్వల్ 0 ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 sin 2π/6 ఇంటూ 4 ప్లస్ π/6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 10 sin మనకి ఇక్కడ 2 1s 2 3s ఎంత అవుతుంది 4π/3 ప్లస్ π/6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 sin మనకి ఇది ఏమవుతుంది ఇక్కడ 4π/3 ప్లస్ π/6. ఇది మనకి 270 అవుతుంది మొత్తం. sin 270 అంటే థర్డ్ కోఆర్డినేట్. sin నెగిటివ్ -1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే -10 సెంటీమీటర్ అవుతుంది. -10 సెంటీమీటర్. దీంట్లో సపరేషన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు -ω² అంటే ఎంత అవుతుంది ఒమేగా అంటే 2π/tగా 4π²/t² ఇంటూ ఎక్స్ అంటే ఎంత మనకి ఎక్స్ అంటే ఆల్రెడీ వచ్చింది ఇక్కడ 10 -10 వచ్చింది. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఇది -10 ఇది 4π² అంటే 10 ఓకేనా, t² అంటే 36 ఇంటూ 10. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే మనకి 400/36. 400/36 అంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేశారనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు 11 m/s² వస్తుంది. 11 m/s². ఇది ఈ ప్రాబ్లం. సో at an instant a particle in SHM is located at a distance 2 cm from the mean position, have a magnitude of velocity and acceleration 1 m/s and 10 m/s². Find the amplitude and time period of motion. సో ఇక్కడ మనకి పార్టికల్ అనేది ఆసిలేట్ అవుతుంది అటుపక్క నుంచి ఇటుపక్క. ఏదో ఒక టైంలో పార్టికల్ ఇక్కడ ఉంది 2 cm దూరంలో ఉంది మెయిన్ పొజిషన్ వచ్చి. ఇది మెయిన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఎంత అంటే 1 m/s², 10 m/s². సరే ఓకే. మనకి తెలుసు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు -ω² ఇంటూ ఎక్స్ అని తెలుసు. సో ఇక్కడ ఏ అంటే ఎంత అంటే 10 ఈజ్ ఈక్వల్ టు ω² ఇంటూ ఇది 2. ω² ఇంటూ 2 ఇది. సో ఇప్పుడు ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు ω² ఇంటూ 2. సో ఇక్కడ 2 × 10⁻² రాద్దాం. సో ω² ఈజ్ ఈక్వల్ టు 10/10⁻². 10/10⁻²/2 ఇక్కడ 2 ఉంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ ω² ఈజ్ ఈక్వల్ టు 100/2. ఇక్కడ మనకి 100 అంటే ఇక్కడ అది 1000/2. 1000/2
ఇది ఒమేగా స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 పెట్టుకుందాం ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది, ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఇది ఫార్ములా ఉంది ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వి స్క్వేర్ అంటే ఎంత, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అడిగా. సో వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అంటే వి స్క్వేర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ మనకి వి అంటే 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. దాన్ని సెంటీమీటర్ పర్ సెకండ్లో మార్చాలి. సెంటీమీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే వి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్గా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే వి అంటే 100 సెంటీమీటర్ స్క్వేర్, 100 సెంటీమీటర్ పర్ సెకండ్ అంటే 100 సెంటీమీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఎంత నీకు 2 సెంటీమీటర్స్గా. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే 2 స్క్వేర్ అంటే 4. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 100 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4. దిస్ ఈజ్ ఈక్వేషన్, ఇది 2 ఈక్వేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్ 2 అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే దీన్ని ఈక్వల్ చేద్దాం. దీన్ని ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్ అంటే ఎంత, 10³/2 అంటే 1000/2 ఈక్వేషన్ 1లో. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక ఎంత ఉంది, 100 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4. రైట్, ఇది 10³/2, ఇది 10⁴ బై ఏ స్క్వేర్ మైనస్ 4. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఈ 10³ దీంట్లో 10 టైమ్స్ పోతుంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 20. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 24, ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24. దట్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ దీని ఆన్సర్ ఎంత ఉంటుందంటే 4.9 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5గా. సో యాంప్లిట్యూడ్ కనుక్కున్నాం, టైం పీరియడ్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ 2π/ω, 2π/ω. సో ఇక్కడ మనకి ఒమేగా ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1000/2గా. 1000/2 అంటే నీకు ఒమేగా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 500 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది, 500 అవుతుంది. సో దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 2π/స్క్వేర్ రూట్ ఆఫ్ 500. 500 అంటే నీకు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుందంటే 5 × 100 అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ 2π10√5. సో కాబట్టి π/5√5 సెకండ్స్. ఇది మనకి ఈ ప్రాబ్లం ఆన్సర్. రైట్, మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ పార్టికల్ of mass 10 grams oscillates according to the equation x is equal to 2 sin 100t plus pi/6, where x is in centimeter. Case 1, find the amplitude, time period, spring constant. Case 2, position, velocity, acceleration at t is equal to 0. At t is equal to 0. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ మాస్ ఎంత ఇచ్చాడమ్మా, 10 grams ఇచ్చాడు. అంటే 10 grams అంటే ఎంత అవుతుంది, 10 × 10⁻³ kilograms. 10 × 10⁻³ kilograms. రైట్.
ఫస్ట్ టైం కనుక్కోమంటున్నాడు, యాంప్లిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేశారనుకోండి. జనరల్ ఈక్వేషన్ ఏంటి? x = a sin ωt+5. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేశారనుకోండి. కంపేర్ చేసినప్పుడు మనకి ఏ ప్లస్లో ఏ ఉంది, 2 ఉందిగా, కాబట్టి a = 2 cm. సో a = 2 × 10⁻⁻2 మీటర్స్. రైట్, అయిపోయింది ఫస్ట్ బిట్ ఆన్సర్. టైం పీరియడ్ అంటే t = ఫార్ములా ఏంటి? 2π/ω. 2π/ω అంటే ఎంత? 100. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? π/50 radians/second. π/50 సారీ, radians/second కాదు, సెకండ్స్. రైట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే k = మన తెలుసుగా mω². mω² అంటే ఇక్కడ మీరు చూడండి, m అంటే అది 10⁻⁻2. ఇది ఎందుకు 10⁻⁻³ అనగా, సో కాబట్టి ω² అంటే ఎంత అవుతుంది? 10²². సో కాబట్టి 10⁻⁴ × 10⁻⁻2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10² Nm². ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. ఇక సెకండ్ బిట్ చూడండి. పొజిషన్ కనుక్కోమన్నాడు, వెలాసిటీ కనుక్కోమన్నాడు, యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు. ఎక్కడ? at t = 0. రైట్. కేస్ 2 ఏం కనుక్కోమన్నాడమ్మా? పొజిషన్. మనకి ఈక్వేషన్స్ ఇక్కడ x = 2 sin 100t + π/6. ఇదే ఈక్వేషన్. పుట్ t = 0 ఈ ఈక్వేషన్లో ఎంత అవుతుంది? x = 2 sin π/6. 2 sin π/6. 2 sin π/6 అంటే 2 × sin 30 1/2. సో 1/2. సో ఇప్పుడు మనకి దేంట్లో ఉంది? ఇది సెంటీమీటర్ ఉందిగా, కాబట్టి 1 cm. దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻2 మీటర్స్. అంతేగా? కాబట్టి ఆన్సర్ ఎంత? 1 cm. 2 cm కదా. రైట్. నెక్స్ట్ ఇంకోటి వెలాసిటీ కనుక్కోమన్నాడు. వెలాసిటీ. సో వెలాసిటీ అంటే ω√a² - y² ఫార్ములా రాయొచ్చు, కానీ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగం లేదు. v = ఈ ఫార్ములా వద్దాం. a ω cos మనకేమవుతుందంటే ωt+5. ఇది కూడా అక్కడ t = 0 అంటున్నాడు. t = 0 అంటే v = a ω cos 5. 5 వాల్యూ ఎంత? π/6గా. ఏ అంటే 2 cm. 2/100 ఇంటూ ω అంటే ఎంత? 100గా ఇంటూ cos π/6. 100 అనేది క్యాన్సిల్గా. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 × √3/2గా. 2 క్యాన్సిల్గా. 1.732 m/s. ఇది దాని ఆన్సర్. ఇక నెక్స్ట్ యాక్సిలరేషన్ కనుక్కోమంటాడు. యాక్సిలరేషన్ అంటే దాన్ని డెరివేషన్ చేయాలి, అంతేగా. దీన్ని డెరివేషన్ చేస్తే వచ్చేస్తుంది. a = -ω²a sin ωt+5. సో a = -ω² అంటే ఇది 100² ఇంటూ 2 × 10⁻⁻2 sin 5. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? a = ఇక్కడ -10⁴ ఇంటూ 2 × 10⁻⁻2 sin 30 1/2 క్యాన్సిల్. చివరికి మనకి మిగిలిపోయింది ఏంటి? -10². దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? -100 m/s². ఇది ఆన్సర్. ఓకేనా? రైట్.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద మ్యాక్సిమం స్పీడ్ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ SHM ఆర్ 10 cm/s and 50 cm/s². Find the positions of a particle when the speed is 8 cm/s. మ్యాక్సిమం స్పీడ్ అంటే మన అందరూ తెలుసు. ఏంటమ్మా మ్యాక్సిమం స్పీడ్ అంటే V maximum is equal to A into omega. మ్యాక్సిమం స్పీడ్ అండ్ మ్యాక్సిమం యాక్సలరేషన్. ఇప్పుడు V మ్యాక్సిమం అంటే ఇది 10 is equal to మనకి ఏమవుతుంది ఇక్కడ A ఇంటూ మనకి ఒమేగా అవుతుంది. A ఇంటూ ఒమేగా. మరి ఏ మ్యాక్సిమం అంటే కూడా తెలుసు మనకి ఒమేగా² ఇంటూ A. సో ఏ మ్యాక్సిమం ఇచ్చాడు ఇక్కడ 50 is equal to ఒమేగా² ఇంటూ A. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. 2/1 చేద్దాం. చేస్తే ఏమవుతుంది 50/10 is equal to మనకి ఏమవుతుంది ఇక్కడ 50/10 అంటే ఒమేగా²/ఒమేగా. అంటే ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి 5 radians/s వస్తుంది. 5 వచ్చింది ఒమేగా. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ ఫైండ్ ద పొజిషన్స్ ఆఫ్ పార్టికల్ వన్ ద స్పీడ్ ఈజ్ 8 cm/s అన్నాడు. సరే ఇక్కడ ఒమేగా 5 వచ్చింది. యాంప్లిట్యూడ్ కనుక్కుందాం. యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? ఇప్పుడు V మ్యాక్సిమం అంటే 10గా A ఇంటూ ఒమేగా అంటే ఎంత 5. సో A ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? A ఈజ్ ఈక్వల్ టు 2 cm అవుతుంది. సో మనకి ఫార్ములా దశగా V ఈక్వల్ టు ఒమేగా√A² మైనస్ Y². సో కాబట్టి స్పీడ్ అనేది 8 cm/s అంటే మనకి 8 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ √4 మైనస్ Y². రైట్. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. అంటే 64 ఈజ్ ఈక్వల్ 25 √4 మైనస్ Y². అంటే ఇక మనకి రూట్కి అని అది పోతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి 4 మైనస్ Y² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 64/25. 4 మైనస్ Y² ఈజ్ ఈక్వల్ టు సో Y² ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 4 మైనస్ 64/25 అంటే 100 మైనస్ 64 డివైడెడ్ బై 25 అంటే Y² ఈజ్ ఈక్వల్ టు 36/25 అంటే Y ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? Y ఈజ్ ఈక్వల్ టు మనకి 6/5 అవుతుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1.2 సెంటీమీటర్. అంటే ఆ పొజిషన్స్ అంతా మనకి ప్లస్ ఆర్ మైనస్ 1.2 సెంటీమీటర్. అంటే మెయిన్ పొజిషన్ నుంచి ఒక సైడ్ 1.2 అటు సైడ్ కూడా 1.2 సెంటీమీటర్ దగ్గర మనకి వెలాసిటీ 8 cm/s అవుతుంది. ఇది మనకి దీనికి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ started at t is equal 0 is given by x is equal to ఎంత? x is equal to 5 sin 20t plus pi by 3 ఇది ఇచ్చాడు. where x is centimeter, t in seconds. when does the particle first comes to rest? First have zero acceleration. First have zero మనకి ఏమన్నాడు ఇక్కడ? ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ అన్నాడు. నెక్స్ట్ అన్నాడు ఫస్ట్ హ్యావ్ జీరో యాక్సలరేషన్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ పొజిషన్. సో పార్టికల్ మెయిన్ పొజిషన్ దగ్గర లేదు. ఇది ఎక్కడుంది? π/3 దగ్గర ఉంది. అంటే ఫేజ్ π/3 దగ్గర ఉంది ఇనీషియల్గా t = 0 దగ్గర. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? పార్టికల్ ఇక్కడ పోతుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పోతుంది. ఇక్కడ యాంగిల్ అంత ఇది π/2. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఫేజ్ π/2 ఉంటుంది. అక్కడ 0 అవుతుంది.
ఓకేనా. అంటే యాంప్లిట్యూడ్ దగ్గర ఎక్స్ట్రీమ్ దగ్గర పోయినప్పుడు జీరో అవుతుంది. ఎంత టైం తర్వాత జీరో అవుతుందో చూద్దాం, ఆ టైం కనుక్కుందాం. సో ఇక్కడ x = మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ x మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ 5 sin 20t + 5/3 x seconds. When does first comes to rest అండ్ సో ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మనకి ఎక్స్ అంటే నీకు ఎంత, ఇక్కడ 5 వాడు ఇచ్చింది ప్రకారం. x = ఇక్కడ ఎంత చదువుదాం, ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ అంతేగా. యాంప్లిట్యూడ్ ఎంత, యాంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్సేగా మనకి, యాంప్లిట్యూడ్ దగ్గరేగా. అంటే ఏంటి దాని అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ ఎట్ x = 5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్. అంత యాంప్లిట్యూడ్ అంటే 5 = 5 sin 20t + 5/3. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం, 5 క్యాన్సల్, 1 = sin 20t + 5/3. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఎప్పుడు 1 అవుతుంది, సైన్ 5/2 అయినప్పుడు 5/2 ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది 20t + 5/3 అంటే 20t = 5/2 - 5/3. సో 20t ఇదంతా అవుతుంటే ఇక్కడ 6 అవుతుంది ఎల్సిఎం, 3π - 2π దట్ ఈజ్ ఈక్వల్ 5/6. సో t = π/120 సెకండ్స్. ఇది t = π/120 సెకండ్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ వస్తుంది. ఎక్కడికి రెస్ట్ వచ్చేది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ హ్యావ్ జీరో యాక్సలరేషన్. జీరో యాక్సలరేషన్ అంటే మనకి ఇది మెయిన్ పొజిషన్ దగ్గర పోవాలి. అంటే ఇక్కడ 5/3 π అంటే π. ఓకేనా. సో ఇప్పుడు మనకి జీరో యాక్సలరేషన్ రావాలి. రావాలంటే టైం ఎంత సేపు పడుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యాక్సలరేషన్ 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి టైం ఎంత పడుతుంది, ఇక్కడ t/4. సో కాబట్టి స్మాల్ t = నీకు ఎంత అవుతుందంటే స్మాల్ t ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఇక్కడ ఉందిగా, ఇక్కడ నీకు ఏమైంది, రెస్ట్లోకి వచ్చింది ఏదో యాంప్లిట్యూడ్ దగ్గర. అంత టైంలోకి π/120. యాక్సలరేషన్ 0 కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తేనేగా, మెయిన్ పొజిషన్ దగ్గరికి వస్తేనేగా యాక్సలరేషన్ 0 అయ్యేది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం ఎంత, t/4ఏగా. ఓకేనా, t/4. సో స్మాల్ t = π/120 ప్లస్ t అంటే నీకు ఎంత అవుతుందంటే 2π/ω × 4. స్మాల్ t = π/120 ప్లస్ ఇక్కడ 2π / ఒమేగా ఎంత ఉంది ఇక్కడ మనకి, ఈ ఈక్వేషన్ కంపేర్ చేయండి. ఒమేగా 20 ఉంది, 20 × 4. సో t ఇక్కడ నీకు ఏమవుతుంది, π/120 ప్లస్ π/40. సో t = 120 ఎల్సిఎం ఇక్కడ π + 3π అంటే ఎంత అవుతుంది, 4π / 120 దట్ ఈజ్ ఈక్వల్ π/30 సెకండ్స్. ఇది ఫస్ట్ కమ్స్ టు యాక్సలరేషన్ 0. నెక్స్ట్ ఫస్ట్ హ్యావ్ మ్యాక్సిమం స్పీడ్ అన్నాడు. అంటే మళ్ళీ మెయిన్ పొజిషన్ అంతేగా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, రెస్ట్లోకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, యాక్సలరేషన్ మ్యాక్సిమం అయింది ప్లస్ స్పీడ్ మ్యాక్సిమం అవుతుంది. సారీ, ఇక్కడ మనకి ఏం మ్యాక్సిమం అయింది, ఇక్కడ
మనకి జీరో యాక్సిలరేషన్ వచ్చింది. ఇప్పుడు ఏమైతే మనకి మ్యాక్సిమం స్పీడ్ కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి రెండో దాని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ హ్యావ్ మ్యాక్సిమం స్పీడ్. ఫస్ట్ హ్యావ్ మ్యాక్సిమం స్పీడ్ at main position at a time t is equal అంత π/30 seconds. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే if SHM is represented by d² x/dt² plus alpha x is equal 0, then its time period. జనరల్గా దీని ఈక్వేషన్ ఎంత, d² x/dt² ప్లస్ ω² ఇంటూ x is equal 0 జనరల్ ఈక్వేషన్ ఇది. సో జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ω² అంటే ఆల్ఫానేగా, సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు నీకు అంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా. సో ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2π/t దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా. అంటే t ఈజ్ ఈక్వల్ అవుతుంది 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా. ఇది దీని యొక్క ఆన్సర్. వాట్ ఈస్ ద టైం పీరియడ్ వి గెట్ హియర్? t ఈజ్ ఈక్వల్ 2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా. అది మనకి టైం పీరియడ్ అది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద పొజిషన్స్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM when its kinetic energy is 1/4 of its initial energy. Kinetic energy is 1/4 of its total energy. సో ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలియాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ m² ఇంటూ a² మైనస్ y². టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ m² a². ఇప్పుడు ఏమంటాడు అక్కడ? పొజిషన్స్ కనుక్కోమంటున్నాడు, y వాల్యూ కనుక్కోవాలి. వెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 1/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ, అంటే ఆఫ్ m² ఇంటూ a² మైనస్ y² ఇస్ ఈక్వల్ టు 1/4. టోటల్ ఎనర్జీ అంటే ఎంత? ఆఫ్ m² a². అది ఇప్పుడు మనకి ఏం క్యాన్సిల్ అయింది ఇక్కడ? హాఫ్ m², క్యాన్సిల్. సో మనకి ఇక్కడ a² మైనస్ y² ఇజ్ ఈక్వల్ టు a²/4. a² మైనస్ a²/4 ఇజ్ ఈక్వల్ టు y². ఇదంతా అవుతుంది 3a²/4 ఇజ్ ఈక్వల్ టు y². సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +/-√3a/2. ఒకటి +√3a/2, ఇంకొకటి ఏంటంటే -√3/2. ఈ పొజిషన్ దగ్గర మనకి ఏమవుతుందంటే మనకి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 1/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ అవుతుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఫైండ్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM when it is midway between mean and extreme position. ఇది మీన్, తర్వాత ఇది ఎక్స్ట్రీమ్. ఈ మధ్యలో ఉంది పార్టికల్, అంటే a/2 దగ్గర ఉంది. కనుక్కోవాలి. దేని కనుక్కోవాలి? కైనెటిక్ ఎనర్జీ అన్న పొటెన్షియల్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ m² a² మైనస్ y వాల్యూ a/2, అంటే y² అంటే a²/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ m². ఇక్కడ నీకు ఎంత అవుతుంది? 3a²/4. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 3/8 m²² a² అవుతుంది. ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఆఫ్ m²y². సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ? ఆఫ్ m². y² అంటే a²/4. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే m²² a²/8. ఏమేమి కనుక్కోవాలి?
కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ డివైడెడ్ బై పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ బై పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంత అవుతుంది? 3/8 m⍵² a² డివైడెడ్ బై m⍵² a² డివైడెడ్ బై 8. సో ఇప్పుడు మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ మనకి m⍵² క్యాన్సిల్ అవుతుంది, 8 క్యాన్సిల్ అవుతుంది. చివరికి మనకి మిగిలిపోయింది ఏంటి? మిగిలిపోయింది ఏంటంటే 3/1. సో కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ బై పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/1, దట్ ఈజ్ ఈక్వల్ 3:1. ఇది ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ క్యారీడ్ బై పార్టికల్ ఇన్ SHM ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ when the displacement is 1/4 of amplitude from one of its extreme position. So ఇక్కడ what fraction of total energy is carried by particle in SHM in the form of kinetic energy when the displacement is 1/4 of amplitude from one of its extreme position. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి ఇచ్చాడు a/4. కానీ మన డిస్ప్లేస్మెంట్ SHMలో మెయిన్ పొజిషన్ నుంచి చేయాలి. ఇది మొత్తం ఏ, మనకి 3/a/4 అవుతుంది. ఓకేనా? రైట్. టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ ఎంత? టోటల్ ఎనర్జీ ఎంత మనకి? ½ m⍵² a². రైట్. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. అంత ½ m⍵². ఏమవుతుంది? a² మైనస్ y² ఎంత అవుతుంది? 9a²/16. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ m⍵² అవుతుంది 16a² మైనస్ 9a²/16. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ m⍵² 7a²/16. ఇప్పుడు వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ క్యారీడ్ బై పార్టికల్ ఇన్ SHM ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. అంటే కైనెటిక్ ఎనర్జీ డివైడెడ్ బై టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ m⍵² a² ఇంటూ 7/16 డివైడెడ్ బై ½ m⍵² a². అంటే ఆన్సర్ అయితే 7/16. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 kg సస్పెండెడ్ త్రూ ఏ వర్టికల్ స్ప్రింగ్ execute SHM of period 4 seconds. If the oscillations are stopped and the body hangs in equilibrium, find the potential energy stored in a spring. సో ఇది మనకి ఒక స్ప్రింగ్. ఇది దీనికి ఏం చేశాడంటే 2 kg అటాచ్ చేశాడు. స్ప్రింగ్ ఆసిలేట్ అవుతుంది, SHM చేస్తుంది. దీని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 4 seconds. సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 2 kg, తర్వాత t ఈజ్ ఈక్వల్ టు 4 seconds. ఇక్కడ నీకు అన్నాడు ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ అన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ అంటే u ఈజ్ ఈక్వల్ టు ½ kx². మనకి k వాల్యూ కావాలి, x వాల్యూ కావాలి. టైం పీరియడ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫార్ములా అంటే t ఈజ్ ఈక్వల్ టు √2π√m/k. సో ఇక్కడ మనకి t² ఈజ్ ఈక్వల్ టు 4π²m/k. మరి k ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? 4π²m/t². 4π² m అంటే ఎంత? 2/t² అంటే ఎంత? 16. సో కాబట్టి π²/2 అవుతుంది. k అంతా π²/2. ఇక్కడ ఇంకో పదం ఏమంటే ఇఫ్ ద ఆసిలేషన్స్ ఆర్ స్టాప్డ్ ద బాడీ హ్యాంగ్స్ ఇన్ ఈక్విలిబ్రియం అన్నాడు.
హ్యాంగ్స్ ఇన్ ఈక్విలిబ్రియం అంటే మీనింగ్ ఏంటి? దీని వెయిట్ ఆఫ్ ద స్ప్రింగ్ పైకి పనిచేసే ఫోర్స్ రెస్టోరింగ్ ఫోర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్టు. సో ఎంజీ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ బై కే. సో ఎం అంటే 2, ఇది జీ బై కే వాల్యూ ఎంత? పై స్క్వేర్ బై 2 అంటే 4g బై పై స్క్వేర్. 4g బై పై స్క్వేర్. సో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ అంటే ఆఫ్ కే అంటే ఎంత అవుతుందంటే పై స్క్వేర్ బై 2. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ 16g² డివైడెడ్ బై పై టు ద పవర్ 4. సో యూ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఇక్కడ? ఇది 1/4 ఇంటూ ఇది పై మనకి 1/4 ఇదంతా 16 ఇంటూ g² అంటే 10 ఇంటూ 10 డివైడెడ్ బై ఇది పై స్క్వేర్. ఒక పై స్క్వేర్కి 10కి క్యాన్సిల్. సో యూ ఈజ్ ఈక్వల్ టు 4 4 4 ఇంటూ 10 అంతేది 40 జౌల్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ స్ప్రింగ్ స్టోర్స్ 5 జౌల్స్ ఎనర్జీ వెన్ స్ట్రెచ్డ్ by 25 centimeter. It is kept vertical with lower end is fixed. A block fastened to its other end made to undergo oscillations. If the block makes 5 oscillations in each second, what is the mass of the block? What is the mass of the block? సో ఒక స్ప్రింగ్ మనకి ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంది? ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ kx², 5 జౌల్స్ ఆఫ్ k ఇంటూ స్ట్రెచ్డ్ బై 25 సెంటీమీటర్, 25 ఇంటూ 10⁻⁻² హోల్ స్క్వేర్. సో దాని మీద ఒక బ్లాక్ పెట్టి దాన్ని ఏం చేశారంటే ఆసిలేషన్ చేశారు. ఆ బ్లాక్ అనేది 5 ఆసిలేషన్స్ ఇన్ ఈచ్ సెకండ్ చేస్తుంది. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బ్లాక్ అంటాడు. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బ్లాక్? 5 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ k ఇంటూ 625 ఇంటూ 10⁻⁻4. సో ఇక్కడ మనకి k ఈజ్ ఈక్వల్ టు 10/625 into 10⁻⁻4. That is equal to 10⁵ by 625. 10⁵ by 625 ఎంత వస్తుందంటే క్యాలిక్యులేషన్ చేస్తే 160 వస్తుంది ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5. మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 1/2π √k/m. దీని హోల్ స్క్వేర్ చేయి, ఏమవుతుంది అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 1/2π √160/m అంటే ఎంత? ఇక్కడ m అంటే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? m అంటే చూద్దాం. ఇక్కడ m ఎంత ఇచ్చాడంటే కనుక్కోమంది m, రైట్. సో స్క్వేరింగ్ అని బొస్తా చేద్దాం. 25 ఈజ్ ఈక్వల్ టు 1/4π² ఇంటూ 160/m. సో m ఈజ్ ఈక్వల్ టు 160 మనకి ఏమవుతుందంటే 4π², 160/40. 160/40 160/40 అంటే ఇక్కడ చూద్దాం. π² అంటే 10 ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి 25 ఇంటూ 100 వస్తుందిగా, 4π² ఇంటూ 25 ఇది. సో ఇప్పుడు ఇక్కడ 160, 25 ఇంటూ 400π² అనుకుంటుంది. మనకి ఎంత అవుతుంది? ఇది 400π². సో ఇప్పుడు మనకి 0 0 క్యాన్సిల్. సో m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 16/400. 16/400. సో 16/400 అంటే, సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ 4π² అంటే 25గా, 25 ఇంటూ 4 అంట 100గా, కాబట్టి 100π². సో ఇప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది?
160/100 పై స్క్వేర్ అంటే 10 10 0 0 క్యాన్సిల్. సో 4 4 425 కాబట్టి m ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 4/25 kg. 4/25 kg అంటే 0.16 kg. ఇది ఆన్సర్ 0.16 kg. ఒక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ SHM అబ్టైన్డ్ బై కంబైనింగ్ ద మోషన్స్. x1 is equal to sin omega t, x2 is equal to sin omega t plus pi/3. ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ డెల్టా. మనం అందాక థియరీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా, సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి. ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఇది. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 కాస్ డెల్టా అంటే కాస్ 60. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 4 ప్లస్ 4 ఇది ఏమవుతుంది 4 అంటే √12 కాస్ 60 1/2 √12 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది 4√3. ఏ ఈజ్ ఈక్వల్ టు 4√3. సో ఇది అంటే ఇప్పుడు ఏంటి మనకి ఇది a1 తర్వాత ఇది a2, వీటి మధ్య యాంగిల్ ఎంత 60 degrees. సో ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఇది వెక్టర్ ఫార్మ్ అనుకుంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది a1తో కానీ a2తో కానీ చేసే యాంగిల్ అంతా 30 degrees. ఇక్కడ యాంప్లిట్యూడ్ సేమేగా కాబట్టి ఈక్వల్ యాంగిల్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టికల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు 2 SHMs. x1 is equal to a sin omega t, x2 is equal to a2 sin omega t plus pi/3. Displacement at t is equal to 0. B into maximum speed. C into maximum acceleration of the particle. Maximum acceleration of the particle. సో మనకి ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ at t is equal to 0 కనుక్కోవాలి. అంటే x1 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఏ సైన్ ఒమేగా ఇంటూ t ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకో. x1 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది a2 సైన్ t ఈజ్ ఈక్వల్ 0 పెడితే pi/3. సో x2 ఈజ్ ఈక్వల్ a2 సైన్ 60 అంటే √3/2 √3 a2/2. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 0 ప్లస్ √3 a/2, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు √3 a2/2. ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. మ్యాక్సిమం స్పీడ్ కనుక్కోవాలి. v మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇంటూ ఒమేగా. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ డెల్టా ఇంటూ ఒమేగా. ఇది కాస్ డెల్టా ఇంటూ ఒమేగా. నెక్స్ట్ ఏ మ్యాక్సిమం కనుక్కోవాలి. ఏ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ. సో ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఇది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ డెల్టా. ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది pi/3 ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్ ఇంటూ మనకి ఎంత అవుతుంది ఇక్కడ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ డెల్టా అంటే 1/2 2 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ ఒమేగా స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a1 a2. ఇది మనకి ఏ మ్యాక్సిమం అంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ a1 a2, ఎందుకంటే కాస్ డెల్టా అంటే కాస్ 60 1/2గా క్యాన్సిల్ అవుతుంది. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే నెక్స్ట్ అది
A particle is subjected to two SHMs in the same direction having equal amplitudes and equal frequency. If the resultant amplitude is equal to amplitude of individual motions, find the phase difference of individual motions. అంటే ఇప్పుడు ఏంటి, యాంప్లిట్యూడ్స్ సేమే, అంటే A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏనే, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కూడా ఏనే. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2 A1 A2 కాస్ డెల్టా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు ఇదంతా అవుతుంది 2A స్క్వేర్ కాస్ డెల్టా అవుతుంది. సో ఇప్పుడు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యాం, అంటే మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2A స్క్వేర్ కాస్ డెల్టా. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యాక కాస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -1/2. డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 120 degrees. ఇది ఆన్సర్. వెక్టార్స్లో చేసాం మన ప్రాబ్లమ్స్. ఏంటంటే a particle is subjected to two SHMs of the same time period in same direction. The amplitude of the first motion is 3 cm and second motion is 4 cm. Find the resultant amplitude if the phase difference between the motions is 0 degrees, 60 degrees, 90 degrees. So resultant amplitude కొనుక్కోవాలి. Square root of A1 square plus A2 square ప్లస్ 2A1 A2 మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 1A2 కాస్ డెల్టా. సో ఏఆర్ ఇజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఏమవుతుంది, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2 × 3 × 4, ఫస్ట్ 0 degree తీసుకుందాం, కాస్ 0 ఇజ్ ఈక్వల్ టు కాస్ 0 1గా, అంటే 9 + 16 + 24 దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 దట్ ఈజ్ ఈక్వల్ 7. ఇట్లా మనం చెక్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఏ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమైతే ఇప్పుడు ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2 × 3 × 4 కాస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది, ఇది 9 + 16 25 కాస్ 60 1/2 2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు √37. అదేవిధంగా ఏ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి 90 పెడదాం. 90 పెడితే డైరెక్ట్గా ఫార్మ్ అయ్యచ్చు, A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్, ఎందుకంటే కాస్ 90 0గా, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 25. ఇది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ అంత ఇది 5. సో ఏ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు ఇక్కడ చూడండి, 3 SHMs of equal amplitudes A and equal time periods in same directions combine the phase of second motion is 60 degrees ahead of first. అంటే ఫస్ట్ దాని యొక్క ఆంప్లిట్యూడ్ ఏ ఇటు ఉందనుకో, సెకండ్ దాని ఆంప్లిట్యూడ్ ఇది 60 degrees ఉంది ఏ, రైట్, ahead of the first one, and phase of third motion is 60 degrees ahead of second ఇది ఇప్పుడు ఇది థర్డ్ది, ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ది, థర్డ్ది సెకండ్ కన్నా 60 degrees ముందు ఉంది. అంతే ఇక్కడ ఇచ్చినప్పుడు ద ఫస్ట్ ఫేజ్ ద థర్డ్ మోషన్ ఈజ్ 60 degrees ahead of సెకండ్ అన్నాడు. ఫైండ్ ద యాంప్లిట్యూడ్ అండ్ రిజల్టెంట్ మోషన్ అన్నాడు. ఫైండ్ ద యాంప్లిట్యూడ్ అండ్ రిజల్టెంట్ మోషన్. సో యాంప్లిట్యూడ్ అండ్ రిజల్టెంట్ మోషన్ అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇది ఏ, ఇది ఏ, ఓకేనా. వీటి మధ్య యాంగిల్ అంతా 120 అంటే ఇప్పుడు దీని రిజల్టెంట్ ఇక్కడికి వస్తుంది, అలాంగ్ 2. రిజల్టెంట్ ఎలా వస్తుంది, అలాంగ్ 2 అంతా మనకి దాని రిజల్టెంట్ ఎంత వస్తుంది, 120 పెట్టామనుకో. ఇప్పుడు ఏ రిజల్టెంట్ ఇజ్ ఈక్వల్ 103 రిజల్టెంట్ ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2A స్క్వేర్ కాస్ 120
అంటే ఎంత అవుతుంది ఇక్కడ 2a² మైనస్ a² దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఏ. ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే మనకి ఏ ప్లస్ ఏ, ఈ సెకండ్ డైరెక్షన్లో మనకి ఏంది ఏ, ఆల్రెడీ ఇంకొక ఏ. సో కాబట్టి ఎంత అవుతుంది, ఇది ఏ రిజల్టెంట్ ఎంత అవుతుంది 2a. ఏ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇది మనకి ఆన్సర్.